Chaitanya, Dr. B.R. Ambedkar on. వెల్కమ్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆన్లైన్ అకాడమీ. మనం ప్రస్తుతము కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్టికల్స్ గురించి డిస్కస్ చేస్తున్నామండి. సో ఏదైతే కేంద్ర ప్రభుత్వాన్ని మనం డిస్కస్ చేస్తున్నామో ఆర్టికల్ 52 నుంచి 151 వరకు ఉన్నాయండి. ఆర్టికల్ 52 నుంచి 151 వరకు మనం కేంద్ర ప్రభుత్వము, అది కూడా పార్ట్ 5 అని చెప్పామండి. సో 5వ భాగంలో ఆర్టికల్ 52 నుంచి 151 వరకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు అనేది ఇక్కడ ఉండడం జరిగింది. మనం ప్రీవియస్ క్లాస్లో ఆర్టికల్ 52 నుంచి ఆర్టికల్ 147 వరకు మనం కంప్లీట్ చేయడం జరిగింది. ఓకే, సో ఇక ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆర్టికల్ 148 నుంచి 151 వరకు మనకి భారత కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ అనే ఈ వ్యక్తి గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దామండి. ఎగ్జామ్ పాయింట్లో ఇతను కూడా చాలా ఇంపార్టెంట్ పర్సన్. అయితే ఇప్పుడు ఏదైతే మనం ఈ భాగం 5లో కేంద్ర ప్రభుత్వంలో ఆర్టికల్ 148 నుంచి 151 వరకు మన కాగుకు సంబంధించిన అంశాలు ఉన్నాయండి. ఓకే, సో భాగం 5 ఆర్టికల్స్ ఎక్కడి వరకు ఉన్నాయండి? ఆర్టికల్ 148 నుంచి 151 వరకు మనకి ఈ యొక్క కాగుకు సంబంధించిన అంశాలు ఉండడం జరుగుతుందండి. ఓకే, అయితే ఈ కాగు యొక్క ఆవశ్యకత ఏంటి, అసలు కాగు యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది మనం కానీ ఒక్కసారిగా చూసుకుంటే, భారతదేశంలో ఏవైతే రాజ్యాంగబద్ధ సంస్థలు అని చెప్తున్నామో, ఎలక్షన్ కమిషన్ కానీ లేదా మన యొక్క ఈ యొక్క సుప్రీంకోర్టుకు సంబంధించిన అంశాలు కానీ, ఇట్లా ఏవైతే ఈ యూపీఎస్సీ కానీ వీటికి సంబంధించిన అంశాలతో పాటు ఇది కూడా ఈక్వల్ పొజిషన్ ఈ యొక్క కాగుకి ఇవ్వటం జరిగిందండి. అంటే కాగ్ అనేది ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలండి. కాగ్ అనేది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ, దీనికి స్వతంత్రత ఉంది. అంటే దీనికి సంబంధించిన ఈ యొక్క నియమాలు వాళ్ళు సొంతగానే అంటే వేరే వాళ్ళ యొక్క ప్రెజర్ లేకుండా వాళ్ళు తన యొక్క విధి నిర్వహణలు చేయొచ్చండి. అదేవిధంగా ఇది రాజ్యాంగబద్ధ సంస్థ, రాజ్యాంగబద్ధ సంస్థ. సో అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవుద్దండి. రాజ్యాంగబద్ధ సంస్థ అనే ఒక టాపిక్ ఉంటుంది, అంటే రాజ్యాంగబద్ధ సంస్థలు ఒక టాపిక్ ఉంటుంది. అదేవిధంగా రాజ్యాంగేతర అనేవి ఒక టాపిక్స్ మనకి ఆల్రెడీ సిలబస్లో ఉన్నాయండి. సో మనకు ఆ టాపిక్లో వచ్చినప్పుడు కూడా ఈ కాగ్ గురించి ఇంకా వివరంగా తెలుసుకోవచ్చు. బట్ అక్కడికంటే మనం ఇక్కడ ఫ్లోలో ఉంది కాబట్టి ఆర్టికల్ 147 దాకా వచ్చాం కాబట్టి, సో నేను ఇక్కడే ఈ రాజ్యాంగబద్ధ సంస్థ అయిన కాగు గురించి నేను ఇక్కడే వివరించడం జరుగుతుందండి. ఇక్కడ మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, రాజ్యాంగబద్ధ సంస్థ అంటే రాజ్యాంగం ద్వారా ఏర్పడిన సంస్థే మనకి ఈ యొక్క కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్. ఓకే, రాజ్యాంగం ద్వారా ఏర్పడింది ఈ యొక్క కాగు. అదే రాజ్యాంగేతర సంస్థలని అడిగామనుకోండి, అంటే రాజ్యాంగబద్ధం కాకుండా పార్లమెంటు శాసనం ద్వారా ఏదైనా చట్టం ద్వారా, అంటే పార్లమెంటు ఒక చట్టం ద్వారా చేయబడిన వాటిని మనము రాజ్యాంగేతర సంస్థలు అంటామండి. ఎగ్జాంపుల్ మనం కానీ చూసుకున్నామంటే ఎన్హెచ్ఆర్సి, ఓకే, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఓకే, సో ఇదనేది పార్లమెంట్ ఒక చట్టం ద్వారా ఏర్పడింది కాబట్టి దీనిని మనం రాజ్యాంగేతర సంస్థగా గుర్తించడం జరుగుతుందండి. బట్ ఇది రాజ్యాంగం ద్వారా ఏర్పడిన సంస్థ కాబట్టి మనం రాజ్యాంగబద్ధ సంస్థ అని అడుగుతామండి. ఓకే, సో ఎగ్జామినర్ బిట్ ఎలాగైనా అడగవచ్చు కావచ్చు. సో కొన్ని పాయింట్స్ ఇచ్చేసి వీటిలో రాజ్యాంగబద్ధ సంస్థ కానీ ఏదని ఇచ్చారనుకోండి, సో బిట్ అనేది ఎగిరిపోతుంది. వీటి మీద కూడా మనకు కంప్లీట్గా ఒక అవగాహన ఉండాలి. ఓకే, సో కొన్ని సందర్భాల్లో జాగ్రత్తగా గమనించండి. మనం రాజ్యాంగేతర సంస్థలు అనే డిస్కషన్ చేసేటప్పుడు ఈ ప్లానింగ్ ఉంటుంది చూడండి, ప్లాన్స్ అంటే ప్రణాళిక సంఘం అని చెప్తాము. అది వాస్తవానికి అది రాజ్యాంగం ద్వారా ఏర్పడిన సంస్థ కాదు. అదేవిధంగా ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీ అనేది పార్లమెంట్ ఒక చట్టం చేయడం ద్వారా ఆ చట్టం ద్వారా ఏర్పడింది ఈ యొక్క ఎన్హెచ్ఆర్సీ, అంటే ఇది పార్లమెంటు శాసనం ద్వారా ఏర్పడింది. ఇప్పుడు మనం చెప్పబోయే ఈ యొక్క ప్రణాళిక సంఘం అనే అంశం ఏదైతే ఉందో అది అటు రాజ్యాంగం ద్వారా ఏర్పడింది కాదు, అదేవిధంగా ఏదైనా పార్లమెంట్ ఒక చట్టం ద్వారా ఏర్పడిందంటే అలా చట్టం ద్వారా కూడా ఏర్పడింది కాదండి ప్రణాళిక సంఘం. మనకి ఎకనామిక్స్లో ఇండియన్ ఎకానమీలో చాలా ఇంపార్టెంట్ అండి ఈ యొక్క ప్రణాళిక
సంఘం. ఓకే, సో దాన్నే ఇప్పుడు వీళ్ళు నేమ్ మార్చేసి మన మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నీతి ఆయోగ్ అని చెప్పడం జరిగింది. ఓకే, సో అవి ఏవేవి సంస్థలు అనేవి మనం ఆ టాపిక్స్ వచ్చినప్పుడు డిస్కస్ చేద్దామండి. ఓకే, సో ఇక్కడ అంశం వచ్చింది కాబట్టి జస్ట్ మీకు ఒక క్లారిటీ కోసం రాజ్యాంగబద్ధ సంస్థలు ఏవి, ఈ యొక్క పార్లమెంటు శాసనం ద్వారా చేయబడిన సంస్థలు ఏవి, అటు పార్లమెంటు కాకుండా ఇటు రాజ్యాంగబద్ధ సంస్థ కాకుండా ఏర్పడిన సంస్థలు ఏవి అనేవి కూడా మనం నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దామండి. ఓకే, సో ఇక్కడ వరకు మనం తెలుసుకోవాల్సింది కాగ్ అనేది ఒక స్వతంత్రత కలిగిన సంస్థ, అదేవిధంగా ఇది రాజ్యాంగబద్ధ సంస్థ. అయితే ఈ అంశంలో అసలు ఏంటి ఈ యొక్క కాగ్ యొక్క పని ఏంటంటే వీళ్ళు ఆర్థికంగా వీళ్ళ యొక్క పని వచ్చేసి జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మనం ఏదైతే కేంద్ర కార్యవర్గం ఉందో వీళ్ళు ఏవైతే కేంద్ర కార్యవర్గంలో ఏదైనా ఒక పార్లమెంటు ద్వారా ఒక చట్టం చేసి ఆ చట్టంలో ఏదైనా ఒక పని కోసం ఇన్ని వేల కోట్లని వీళ్ళు కానీ కేటాయిస్తే సో ఆ కేటాయించిన వేల కోట్లు అనేవి వీళ్ళు సక్రమంగా వాడారా లేకపోతే వాటిని ఏమన్నా మిస్యూజ్ చేశారా అనే అంశాలని వీళ్ళు తెలుసుకోవటం వీళ్ళ యొక్క వర్క్ అండి. ఓకే, వీళ్ళ యొక్క విధి. ఓకే, సో మనకు వస్తుంది ఆర్టికల్ 149లో వీళ్ళ యొక్క విధుల గురించి వస్తుంది, అక్కడ మనం చెప్తామండి. ఓకే, సో మెయిన్గా ఇది మనకి కాగ్ యొక్క అంశము. అయితే ఇక్కడ మనకి ఎగ్జామినర్ ఒక అంశం అడుగుతాడండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇతను చెప్పిన అంశం ఏంటంటే జాగ్రత్త గుర్తుంచుకోండి. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎలక్షన్ కమిషన్ కానీ లేదా మన యొక్క సుప్రీంకోర్టు కానీ లేదా యూపీఎస్సీ కానీ ఈ మూడిటికి సంబంధించి వీళ్ళు ఎంత స్వతంత్రంగా అంటే ప్రజల పక్షాన అంటే ప్రజలకు సంబంధించిన ఆస్తుల వ్యవహారాలు కానీ అంటే ప్రజలకు ఒక కవచంలాగా ఎలక్షన్ కమిషన్, జాగ్రత్త గుర్తుంచుకోండి, ఎలక్షన్ కమిషన్ కానీ యూపీఎస్సీ కానీ అదేవిధంగా సుప్రీంకోర్టు కానీ ఇవన్నీ భారత ప్రజల పక్షాన ఎలాగైతే పనిచేస్తాయో అదేవిధంగా ప్రజలకు సంబంధించినంత వరకు ఇది కూడా ఏది కాగ్ కూడా ఒక కవచం లాగా ప్రజల యొక్క ఆస్తులకి ఉంటుంది. ఎందుకు సార్ కాగ్ ప్రజల యొక్క ఆస్తులకు కవచం లాగా ఉంటుందంటే మనం ఏవైతే ట్యాక్సులు కడుతున్నామో ఆ ట్యాక్స్లే గవర్నమెంట్ తీసుకొని మనకు సంబంధించిన ప్రాజెక్టుల గురించి కానీ లేకపోతే రోడ్లు కానీ భవనాలు కానీ ఇటువంటి అన్ని అంశాలు కూడా మనం కట్టే ట్యాక్స్ ద్వారా వీళ్ళు మళ్ళీ మనకు రిటర్న్ ఇస్తారు. కాబట్టి ఆ యొక్క నిధులని వీళ్ళు దుర్వినియోగం చేయకుండా అంటే మిస్యూజ్ చేయకుండా కరెక్ట్గా దాన్ని ఆడిట్ చేసి గవర్నమెంట్కి వీళ్ళు రిపోర్ట్ చేయటం జరుగుతుంది. అందుకనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దీని గురించి ఏమని చెప్పాడంటే భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎలక్షన్ కమిషన్ అదేవిధంగా సుప్రీంకోర్టు కానీ లేదా యూపీఎస్సీ కానీ వీటికి ఎంత స్వతంత్ర ప్రతిపత్తి కలిగిందో అంతే విలువ అంటే రాజ్యాంగంలో ఈ మూడిటికి ఎంత విలువ అయితే ఉందో అంతే విలువ ఈ కాగ్ కూడా ఉంటుంది అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పడం జరిగింది. ఓకే, సో ఈ యొక్క మెయిన్ బేసిక్ ఇంతవరకు తెలుసుకుంటే చాలండి, ఇంత కూడా అవసరం లేదు మనకి. ఇకపోతే మనం ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు ఆర్టికల్ 148 ఆర్టికల్ 148 వచ్చేసి ఇప్పుడు ఏదైతే మనం కాగ్ అని చెప్తున్నామో దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఆర్టికల్ 148లో చెప్పడం జరిగిందండి. కంట్రోలర్, ఆడిటర్ జనరల్. ఓకే, సో వీళ్ళకి సంబంధించిన రిమైనింగ్ అంశాలు వాళ్ళ యొక్క జీతభత్యాల గురించి కానీ లేదా వాళ్ళ యొక్క సర్వీస్కి సంబంధించినవి కానీ వాళ్ళ పెన్షన్స్ కానీ వాళ్ళు ఎవరు నియమిస్తారు ఎలా వాళ్ళని తొలగిస్తారనే అంశాలు కూడా మొత్తం మనకు ఆర్టికల్ 148లోనే వివరించడం జరిగింది. ఓకే, సో ఇక్కడ కానీ మనం కొంచెం ఆలోచిస్తే ఆర్టికల్ 148 క్లాజ్ 1 ఆర్టికల్ 148 క్లాజ్ 1 జాగ్రత్తగా గమనించుకోండి. ఆర్టికల్ 148 క్లాజ్ 1 ఏమని చెప్తుందంటే భారతదేశానికి ఒక కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ అనే వ్యక్తి నియమించబడతాడు. ఓకే, సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి, భారతదేశానికి ఒక కాగ్ నియమించబడతాడు. అయితే ఈ కాగ్ని ఎవరు నియమిస్తారయ్యా అంటే రాష్ట్రపతి ద్వారా నియమించబడతాడు. ఇతను నియమించేది ఎవరండి? నియమించేది రాష్ట్రపతి. ఓకే, సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి,
ఆర్టికల్ 148 క్లాజ్ 1 ఏమని చెప్తుందంటే భారతదేశానికి ఒక కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ ఉంటారు. అదేవిధంగా ఆ కాగ్ని ఎవరు నియమిస్తారయ్యా అంటే రాష్ట్రపతి. ఓకే, సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి, రాజ్యాంగబద్ధ సంస్థల్ని ఎవరైతే వాళ్ళని నియమిస్తారో ఆ వ్యక్తే వాళ్ళని తొలగించడం కూడా జరుగుతుందండి. ఓకే, అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఎవరైతే సుప్రీంకోర్టు జడ్జిల్ని ఏ విధంగా అయితే తొలగిస్తారో సో అదే ప్రాసెస్ అనేది ఈ కాగ్ను తొలగించే అంశంలో కూడా జరుగుతుందండి. ఓకే, సో ఈ యొక్క ఆర్టికల్ 148 క్లాజ్ 1లోనే వాళ్ళు ఏం చెప్పారంటే వీళ్ళని తొలగించే విధానం ఎలా ఉంటుందయ్యా అంటే కాగ్ని సుప్రీంకోర్టు జడ్జిని తొలగించే విధానం. జాగ్రత్త గుర్తుంచుకోండి, రాష్ట్రపతి నియమిస్తున్నాడు కదా అని చెప్పేసి ఎప్పుడు పడితే అప్పుడు రాష్ట్రపతి వాళ్ళని తొలగించడం అంటే కుదరదండి. ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఏ విధంగా అయితే తొలగిస్తారో సేమ్ అదే ప్రాసెస్ కాగ్ను తొలగించాలంటే ఇక్కడ రాజ్యాంగంలో ఆర్టికల్ 148 క్లాజ్ 1లో వివరించడం జరిగింది. ఎలా తొలగిస్తారయ్యా సుప్రీంకోర్టు జడ్జిని అంటే సో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో సుప్రీంకోర్టులో జడ్జిల్ని న్యాయమూర్తిని ఎలా తొలగిస్తారో చెప్పామో, అయినా ఒకసారి చెప్తాను చూసుకోనండి. సో ఒక సుప్రీంకోర్టు జడ్జిని తొలగించే విధానం ఎలా ఉంటుందంటే సో ఇతను ఆ యొక్క సుప్రీంకోర్టు జడ్జి అసమర్థుడని లేదా 2 కండిషన్లో తీసుకుందామండి. ఒకటి అసమర్థత లేదా దుర్వర్తన. ఇక్కడ దుర్వర్తన అంటే మిస్బిహేవియర్ అండి. ఓకే, సో ఆ జడ్జి అనేవాడు అసమర్థుడైనప్పుడు కానీ లేదా అతను మిస్బిహేవియర్ చేసిన క్షణంలో వీళ్ళు ఏం చేస్తారంటే పార్లమెంట్లో ఈ యొక్క సుప్రీంకోర్టు జడ్జిపై అభిశంసన తీర్మానం అనేది ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఓకే, సో దేంట్లో ముందు ప్రవేశపెట్టాలంటే దేంట్లోనైనా ప్రవేశపెట్టవచ్చు. అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే లోక్సభలో కానీ అదేవిధంగా రాజ్యసభలో కానీ 2 సభల్లో విడివిడిగా 2/3 మెజారిటీ తోటి వీళ్ళు మెజారిటీ రావాలండి, అతన్ని తొలగించాలని. ఓకే, సో అయితే ఇక్కడ జాగ్రత్తగా గుర్తుంచుకోండి, లోక్సభ రాజ్యసభలో విడివిడిగా ప్రత్యేకమైన మెజారిటీ తోటి ఆ రోజు హాజరైన సభ్యుల్లో 2/3 వంతు అనేది ఖచ్చితంగా ఉంటే అతన్ని తొలగించడం జరుగుతుంది. సో లోక్సభలో పాస్ అయ్యి తర్వాత అదే అభిశంసన తీర్మానం రాజ్యసభలో కూడా వచ్చిన తర్వాత అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తుందండి, ఫైనల్గా అప్పుడు రాష్ట్రపతి దగ్గరికి వెళ్తుంది. సో మీకు ముందే చెప్పానండి, రాజ్యాంగబద్ధ సంస్థలకు సంబంధించిన వాళ్ళు ఎవరినైనా నియమించేటప్పుడు ఎవరైతే నియమిస్తారో అతనికే తొలగించే అధికారం ఉంటుంది. అంటే రాష్ట్రపతి ఇక్కడ నియమిస్తాడు కాబట్టి లోక్సభ రాజ్యసభ 2 సభల్లో ప్రత్యేకంగా 2/3 మెజారిటీ ఆ రోజు హాజరైన సభ్యులతో ఇక్కడ కానీ వస్తే అప్పుడు ఫైనల్గా అది రాష్ట్రపతి దగ్గరికి వెళ్తే రాష్ట్రపతి యొక్క కాగ్ని తొలగిస్తాడు. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. ఓకే, తొలగించే విధానం. సో సేమ్ ఇదే ప్రాసెస్ మనకి కాగ్ను తొలగిస్తారండి. నెక్స్ట్ ఆర్టికల్ 148 క్లాజ్ 2. ఆర్టికల్ 148 క్లాజ్ 2. సో ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ రాష్ట్రపతి కాగ్ను నియమించాడు కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుందండి, అతని చేత ప్రమాణ స్వీకారం చేయించడం. ఓకే, సో కాగ్ని రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయిస్తాడు. ఓకే, సో ఇతని యొక్క ప్రమాణ స్వీకారం అనేది కాగ్గుచే రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయిస్తాడు. ఓకే, సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి, కాగ్గు చేత ప్రమాణ స్వీకారం చేయించేది రాష్ట్రపతి. ఒకవేళ ఆ సందర్భంలో రాష్ట్రపతి కానీ అందుబాటులో లేకపోతే రాష్ట్రపతి ఎవరినైతే సూచిస్తారో ఆ వ్యక్తి చేత కాగ్ని ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఓకే, సో ఈ పాయింట్ గుర్తుంచుకొని రాష్ట్రపతి లేదా రాష్ట్రపతి ఎవరినైతే సూచిస్తారో ఆ వ్యక్తి సమక్షంలో కాగ్ ప్రమాణ స్వీకారం చేయవలసి వస్తుంది. సో ఆ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన నియమ నిబంధనలు ఎలా ఉంటాయంటే ఏదైతే షెడ్యూల్ 3లో వీళ్ళు చెప్పారో, షెడ్యూల్ 3లో ఏవైతే ప్రమాణ స్వీకారాలకు సంబంధించిన నియమ నిబంధనలు అయితే ఉన్నాయో వాటి ప్రకారమే కాగ్ అనేవాడు రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఇది మనకి ఆర్టికల్ 148 క్లాజ్ 2. నెక్స్ట్ ఆర్టికల్ 148 క్లాజ్ 3. సో ఇక్కడ కాగ్ యొక్క జీతభత్యాలు, ఆయన యొక్క సర్వీసుకు సంబంధించిన అన్ని అంశాలు కూడా ఆర్టికల్ 148 క్లాజ్ 3లో వివరించడం జరిగింది. ఓకే, కాగ్ యొక్క జీతభత్యాలు, కాగ్ జీతభత్యాలు,
అదేవిధంగా ఆయన యొక్క సర్వీసుకు సంబంధించిన నిబంధనలు కానీ ఇవన్నీ కూడా ఆర్టికల్ 148 క్లాస్ 3లో వివరించడం జరిగింది. అయితే ఇక్కడ అభ్యర్థులు మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఈయన యొక్క పదవి కాలం కానీ లేదా పదవీ విరమణ వయసు కానీ ప్రతి ఒక్క అభ్యర్థి కూడా గుర్తుంచుకొని ఉండాలండి. ఓకే, సో ఈ యొక్క కాగ్ యొక్క పదవీ కాలం వచ్చేసి 6 ఇయర్స్ అండి. సో పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు అంటే 6 ఇయర్స్ ఉంటుంది. అదే పదవీ విరమణ వయసు అంటే పదవీ విరమణ వయస్సు 65 సంవత్సరాలు. ఓకే, సో ఈ రెండిట్లో ఏది ముందుంటే అది జరుగుతుందండి. ఓకే, సో ఆర్టికల్ 148 క్లాస్ 3 వచ్చేసి కాగ్ యొక్క జీతభత్యాలు, వాళ్ళ యొక్క పెన్షన్స్, వాళ్ళ యొక్క సెలవులకు సంబంధించిన కానీ అన్ని అంశాలు కూడా ఆర్టికల్ 148 క్లాస్ 3లో వివరించడం జరిగింది. సో ఇదైతే గుర్తుంచుకోనండి. కాగ్ యొక్క పదవీ కాలం 6 సంవత్సరాలు, పదవీ విరమణ వయసు 65 సంవత్సరాలు. ఓకే, అయితే ఇక్కడ మెయిన్గా మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే వన్స్ ఒక వ్యక్తిని కాగ్గా నియమించిన తర్వాత, జాగ్రత్తగా గుర్తుంచుకో, ఇది కండిషన్ టైప్లో రాసుకోండి. వన్స్ ఒక వ్యక్తిని కాగ్గా నియమించిన తర్వాత సో అతని యొక్క జీతభత్యాల్లో కానీ లేదా అతని సర్వీస్కి సంబంధించిన కండిషన్స్లో కానీ అతని యొక్క సెలవుల్లో కానీ పెన్షన్లో కానీ సో ఇతనికి ఎప్పుడైతే ఇతన్ని ఈ యొక్క పదవిలో నియమించారో సేమ్ అదే ప్రాసెస్లోనే, జాగ్రత్తగా గుర్తుంచుకో, అదే ప్రాసెస్లోనే వీళ్ళు ఆయన యొక్క జీతభత్యాలు ఇవ్వాలి. సో ఇతన్ని నామినేట్ చేసిన తర్వాత అంటే ఆ పదవిలోకి తీసుకున్న తర్వాత అతనికి సంబంధించిన ఏవి కూడా చేంజ్ చేయకూడదు. ఓకే, సో క్లియర్. అయితే ఈ యొక్క పదవి విరమణలు కానీ ఇవన్నీ కూడా మనకి ఆర్టికల్ 148 క్లాస్ 3లో వస్తాయండి. నెక్స్ట్ ఒక్కటి మిస్ అయిందండి ఇక్కడ. ఓకే, జీతభత్యాలు కదండి. ఈ యొక్క జీతాలకు సంబంధించిన అన్ని అంశాలు కూడా మనకి ఎక్కడ వస్తాయండి? షెడ్యూల్ 2లో వీళ్ళకి షెడ్యూల్ 2లో ఏ విధంగా అయితే చెప్పబడిన అంశాలు ఉంటాయో, అంటే షెడ్యూల్ 2లో ఎంత శాలరీ అయితే వీళ్ళకి చెప్పి ఉంటారో ఆ శాలరీస్ వీళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. సో షెడ్యూల్ 2లో వీళ్ళ శాలరీని ముందు అక్కడ పెట్టాలంటే సో దీనికంటే ముందేం చేయాలండి? పార్లమెంటు శాసనం ద్వారా అంటే పార్లమెంటు ఒక చట్టం చేసి ఆ చట్టంలో ఈ యొక్క కాగ్కి ఇంత శాలరీ ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు ఒక చట్టం చేస్తే ఆ చట్టంలో ఎంత శాలరీ అయితే వీళ్ళకి ఇవ్వాలని చెప్తారో ఆ శాలరీ అమౌంట్ని ఈ షెడ్యూల్ 2లో వీళ్ళు రాయటం జరుగుతుంది. ఓకే, సో ఎంత ఇస్తారు సార్ కాగ్ యొక్క జీతభత్యాలంటే ఒక సుప్రీంకోర్టు జడ్జికి ఎంత శాలరీ అయితే ఇస్తారో సేమ్ అదే శాలరీ ఇక్కడ కాగుకి ఇవ్వడం జరుగుతుంది. మీకు ప్రీవియస్ క్లాస్లో నేను డిస్కస్ చేశానండి. సుప్రీంకోర్టు అంటే సిజేఐ యొక్క శాలరీ 2,80,000, సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తి అంటే సుప్రీంకోర్టు యొక్క జడ్జి శాలరీ 2,50,000. సో ఈ కాగు కూడా ఎంత ఇస్తారంటే 2,50,000 రూపాయలు ఇతనికి నెల జీతంగా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో నిన్న ఒక స్టూడెంట్ చిన్న డౌట్ పెట్టాడండి, సార్ అసలు ఈ పార్లమెంట్ శాసనం ఏంది, ఈ షెడ్యూల్ 2 కింద కొంచెం కన్ఫ్యూజన్గా ఉందన్నారు. సో ఇక్కడ మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏం లేదండి. సో జస్ట్ ఒక్క పాయింట్ గుర్తుంచుకోండి. ఇనిషియల్గా ఫస్ట్ కండిషన్ అనుకుందాము. ఈ యొక్క కాగుకు సంబంధించిన అంశం రాజ్యాంగంలో వీళ్ళు రచించేటప్పుడే వీళ్ళు ఏం చెప్పారంటే ఆ రోజుకు అనుగుణంగా, జాగ్రత్త గుర్తుంచుకో, ఆ రోజుకు అనుగుణంగా 1950, 1960, 1970 అంటే ఇయర్స్ చేంజ్ అయ్యే కొంది మనిషి యొక్క ఈ యొక్క జీతభత్యాలు కూడా ఆటోమేటిక్ ఎక్స్పీరియన్స్ మీద చేంజ్ అవుతాయి. కాబట్టి ఆ రోజున్న పరిస్థితులు వేరు, ఈ రోజున్న పరిస్థితులు వేరు. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క శాలరీలకు సంబంధించిన అంశాలన్నీ కూడా రాజ్యాంగం అనేది పార్లమెంటుకు కల్పించడం జరిగింది. అంటే పార్లమెంటు ఎప్పుడైనా ఒక శాసనం అంటే ఒక చట్టం చేసి ఆ చట్టంలో వీళ్ళ యొక్క జీతభత్యాలు అనేది పెంచవచ్చు. ఓకే, సో ఆ బేస్ మీద వీళ్ళు ఏం చేశారంటే స్టార్టింగ్లోనే ఒక ఎక్స్ అనే శాలరీ వీళ్ళకి పొందుపరచడం జరిగిందండి. ఓకే, పార్లమెంట్ ఒక శాసనం చట్టం చేసి వీళ్ళకి ఎక్స్ శాలరీ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. అదే క్షణంలో వీళ్ళు ఏం చేశారంటే ఈ ఎక్స్ శాలరీ ఎంతైతే ఉందో అదే అమౌంట్, ఇక్కడ మీకు ఎక్స్ అనే కంటే ఒక 5,000 నెలకి ఇవ్వాలని చెప్పారు అనుకుందామండి. ఓకే, పార్లమెంటు శాసనం ద్వారా ఇనిషియల్గా చెప్తున్నాను, కాగుకు ఒక 5,000 శాలరీ ఇవ్వండి అని చెప్తే ఈ 5,000నే ఈ యొక్క షెడ్యూల్ 2లో రాస్తారండి. క్లియర్. నెక్స్ట్ ఏం చేశారు, సంవత్సరాలు పెరిగే కొంది
ఓకే. సో కాగ్ యొక్క శాలరీని కానీ పెంచాలనుకున్నప్పుడు ఈ యొక్క పార్లమెంటు మళ్ళీ ఒక చట్టాన్ని చేసి ఆ చట్టం మళ్ళీ అంటే సపరేట్గా చట్టమేం కదండి, దానికి సంబంధించిన జీతభత్యాలు కొంచెం అమెండ్మెంట్ చేసేసి పెంచుతాయండి. సో ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళకి 5,000 కాదు, ప్రజెంట్ ఈరోజు అంశం మాట్లాడదామండి. పార్లమెంటు శాసనం ద్వారా వీళ్ళకి 2,50,000 శాలరీ అండి. ప్రస్తుతము కాగ్ యొక్క శాలరీ 2,50,000. ఈ 2,50,000ని ఇప్పుడు ఈ షెడ్యూల్లో పొందుపరుస్తారండి. 2,50,000ని షెడ్యూల్లో రాస్తారు. క్లియర్. సో పార్లమెంటు శాసనం ద్వారా ఒక అమౌంట్ ఉంటుంది. ఒకవేళ కానీ పార్లమెంటు శాసనం కానీ చేయకపోతే షెడ్యూల్ 2లో ఎంత అమౌంట్ అయితే రాసి ఉంటుందో ఆ అమౌంట్ వీళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. ఓకే. సో ఇది మనకి ఆర్టికల్ 148 క్లాస్ 3. నెక్స్ట్ ఆర్టికల్ 148 క్లాస్ 4. ఓకే. ఇక్కడ 148 క్లాస్ 4 ఏమని చెప్తుందంటే, కాగుగా నియమించబడిన వ్యక్తి వన్స్ అతను పదవీ విరమణ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఎక్కడా కూడా అతను పదవిని చేపట్టరాదు. ఓకే. సో ఆర్టికల్ 148 క్లాస్ 4 పదవీ విరమణ చేసిన వ్యక్తి, ఇక్కడ కాగ్ పదవీ విరమణ చేసిన వ్యక్తి, పావి అని రాసుకోండి, మీరు క్లియర్గా రాసుకోండి. పదవీ విరమణ చేసిన వ్యక్తి కేంద్ర ప్రభుత్వంలో కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఎక్కడా కూడా పదవిని చేపట్టరాదు. అర్థమవుతుందండి. అది మనకు ఆర్టికల్ 148 క్లాస్ 4. ఓకే. నెక్స్ట్ ఆర్టికల్ 148 క్లాస్ 5. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 148 క్లాస్ 5. ఈ ఆర్టికల్ 148 క్లాస్ 5కి సంబంధించిన అంశాలు ఏంటంటే, ఇప్పుడు ఈ యొక్క కాగ్ ఆఫీసుకు సంబంధించి కానీ లేదా ఈ యొక్క కాగ్ ఆ రిమైనింగ్ అంటే ఈ మెయిన్ అధికారి కాకుండా అక్కడ ఉండే రిమైనింగ్ సభ్యులు కానీ వాళ్ళకి సంబంధించిన సర్వీస్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ యొక్క కాగ్ తోటి డిస్కస్ చేసి రాష్ట్రపతి అనే వ్యక్తి వాళ్ళకి సంబంధించిన ఆ నియమాలు అనేవి కొన్ని అతనికి అనుగుణంగా ఏవైనా చెప్పవచ్చండి లేదా చేయవచ్చు. అంటే సింపుల్గా మనకు అర్థం అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి నేను రాయట్లేదండి. మనకు అర్థం అవ్వాల్సిందంటే కాగ్కు సంబంధించిన కానీ కాగ్ సర్వీస్కి సంబంధించింది కానీ లేదా కాగ్ ఆఫీస్లో పనిచేసే రిమైనింగ్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన సర్వీస్ నిబంధనలు కానీ అవన్నీ కూడా ఏమన్నా కొన్ని మోడిఫై చేయాలని అటువంటి అన్ని అంశాలు కూడా రాష్ట్రపతి కాగ్ను సంప్రదించి అప్పుడు ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకోవచ్చు. అది ఆర్టికల్ 148 క్లాస్ 5. అది అవసరం లేదు కాబట్టి నేను రాయలేదండి. నెక్స్ట్ ఆర్టికల్ 148 క్లాస్ 6. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చెప్పామంటే ఆర్టికల్ 148(3)లో వీళ్ళకి 2,50,000 శాలరీ వస్తుందని చెప్పాం. ఈ అమౌంట్ అనేది ఈ శాలరీ అనేది ఎక్కడి నుంచి చెల్లిస్తారని క్వశ్చన్ రావచ్చండి. ఓకే. సో కాగుకి ఇచ్చే శాలరీ అనేది దేని నుండి చెల్లించబడుతుందని అడిగారు అనుకోండి. సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి, కాగ్ కానీ లేదా కాగ్ ఆఫీసులో పనిచేసే ఆ సభ్యులు అంటే రిమైనింగ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకి కేంద్ర సంఘటిత నిధి నుంచి వీళ్ళు కేటాయించడం జరుగుతుంది. కేంద్ర సంఘటిత నిధి, దీన్ని ఈ కేంద్రం అనేదాన్ని మనం భారత సంఘటన నిధి అని కూడా అనొచ్చండి. ఓకే. సో వీళ్ళ యొక్క కాగ్ యొక్క జీతభత్యాలు కేంద్ర సంఘటన నిధి నుంచి చెల్లించబడతాయి. ఇది మనకి మెయిన్గా ఉన్న ఆర్టికల్ 148. దీని ఒక్క దాని మీదే మ్యాక్సిమం మీకు బిట్టుపడుతుందండి. నెక్స్ట్ 149 కానీ 150 కానీ 151 అంత చెప్పుకోదగ్గ అంశాలు అయితే కాదు. మీకు ఈ యొక్క 6 అంశాల మీద కానీ ఒక క్లారిటీ ఉంటే సో కాగ్ మీద ఏ బిట్ ఇచ్చినా కూడా మీకు మిస్ అయ్యే ఛాన్సే లేదండి. ఓకే. సో ఇది మనకి ఆర్టికల్ 148కి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 149. ఈ ఆర్టికల్ 149 ఏంటంటే అండి, కాగ్ యొక్క విధులు మరియు అధికారాలు. ఓకే. సో వీళ్ళు ఏం పని చేస్తారయ్యా అంటే జాగ్రత్తగా గుర్తుంచుకో. ఇప్పుడు మనం ఏమని చెప్పాం, ఇది కాగ్ అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. ఈ కాగ్ అనేది పార్లమెంటుకి బాధ్యత వహిస్తుంది. అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఒక చట్టం చేసి ఆ చట్టం ద్వారా కొంత అమౌంట్ అనేది వీళ్ళు కేటాయించడం జరుగుతుందండి. సపోజ్ మనకు అర్థం అవడం కోసం ఇప్పుడు పోలవరం ప్రాజెక్టే ఉందనుకుందామండి. ఈ యొక్క పోలవరం ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక 10,000 రూపాయల డబ్బులు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఇచ్చారనుకుందాం. సో మీకు అది క్లియర్గా రాస్తేనే కొంచెం నీట్గా అర్థమవుతుందండి. చూద్దాం. వీళ్ళ యొక్క విధి ఏంటంటే, ఇప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వం అండి. కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేసి ఈ చట్టంలో మన యొక్క ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఉందో దానికి ఒక 10,000 రూపాయలు ఇవ్వాలనుకున్నారండి.
10,000 కోట్లు ఇవ్వాలనుకున్నారు. ఓకే, అది ఒక చట్టం చేశారు. ఇప్పుడు ఈ 10,000 crores ఎవరికి వస్తుందండి? ఏపీ గవర్నమెంట్కి వస్తుందండి. పోలవరం కాబట్టి ఏపీ గవర్నమెంట్కి వీళ్ళు ఈ యొక్క 10,000 కోట్లు ఇవ్వడం జరుగుతుందండి. అయితే ఇప్పుడు ఈ ఏపీ గవర్నమెంట్కి 10,000 కోట్లు శాంక్షన్ చేసిన తర్వాత వీళ్ళు ఈ యొక్క 10,000 కోట్లని పోలవరం ప్రాజెక్టుకి ఖర్చు చేశారండి. పోలవరం ప్రాజెక్టుకి వీళ్ళు ఏపీ గవర్నమెంటు ఈ 10,000 కోట్లు తీసుకొని వీళ్ళు పోలవరం ప్రాజెక్టుకి ఖర్చు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ఏపీ గవర్నమెంట్ ఇది ఖర్చు చేసిన తర్వాత ఇప్పుడు ఈ కాగ్కు సంబంధించిన వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కాడికి వస్తారండి. ఓకే, వచ్చేసి నువ్వు 10,000 కోట్లు తీసుకున్నారు కదా, ఈ 10,000 కోట్లు దేనికి ఖర్చు పెట్టారు? స్టీల్కి ఎంత ఖర్చు పెట్టారు, ఈ యొక్క లారీలకు ఎంత ఖర్చు పెట్టారు, ఆ శాండ్కి ఎంత ఖర్చు పెట్టారు అని మొత్తం వీళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేస్తుంటారు. ఓకే, సో ఆ రిపోర్ట్ని వీళ్ళు ఆడిట్ చేయటం జరుగుతుంది. నిజంగానే ఈ 10,000 రూపాయలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఖర్చు పెట్టిందా, లేక ఈ 10,000 కోట్లలో కొంత భాగాన్ని మిస్యూజ్ చేసి, అంటే దొంగ టెండర్లు పిలిచి, ఆ టెండర్లు ఏమి ఉండవండి, ఆ టెండర్లు వచ్చినట్టే వీళ్ళు నిజంగానే దాన్ని చేసినట్టే అంటూ వీళ్ళు ఏమైనా దొంగ టెండర్లు ఏమైనా క్రియేట్ చేశారా, ఆ నిధుల్ని వేరే దానికి మళ్ళించి ఇక్కడ మేము దీనికోసం ఖర్చు పెట్టామని చెప్పారా అనే అంశాలు అన్నీ కూడా ఈ యొక్క కాగే చూసుకుంటుందండి. ఓకే, అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఒక చట్టం చేసి ఆ చట్టంలో ఈ యొక్క ఆర్థికంగా సంబంధించిన అంశాలు ఉంటే వాటిని ఇది ఆడిట్ చేస్తుంది. సేమ్ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేది ఏ విధంగా అయితే ఒక చట్టం చేసి ఆ చట్టంలో ఏ అయితే ఖర్చు చేస్తున్నామని చెప్తున్నామో అవన్నీ కూడా కాగ్ అనేది ఆడిట్ చేస్తుంది. ఓకే, ఫైనల్గా కాగ్ యొక్క విధి ఏంటంటే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ వీళ్ళు ఒక చట్టాల ద్వారా ఎంత అమౌంట్ అయితే వీళ్ళు ఫలానా దానికి చేసామని ఖర్చు పెట్టామని చెప్తారో వాటిని ఈ యొక్క కాగ్ అనేది ఆడిట్ చేయటం జరుగుతుంది. అది మనకు ఆర్టికల్ 149 కాగ్ యొక్క విధులు మరియు అధికారాలు. ఓకే, సో అంతకుమించి దాని డెప్త్గా కంపెనీలు అన్నీ కూడా మనకు అవసరం లేదండి. సో ఇది ఒక్కటైతే తెలుసుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ 150. ఆర్టికల్ 150 యూనియన్ మరియు రాష్ట్రం అకౌంట్ నమూనా, అకౌంట్ల నమూనా. ఆర్టికల్ 150 ఏమని చెప్తుందంటే యూనియన్, కేంద్రము మరియు రాష్ట్రము ఆ యొక్క అకౌంట్ల నమూనాల గురించి మనకు ఆర్టికల్ 150 చెప్తుందండి. ఇక్కడ అకౌంట్ల నమూనా అంటే ఏంటంటే ఇప్పుడు మనకు అర్థం అవడం కోసం ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉందండి. ఇప్పుడు ఎవరైతే జాబులు చేస్తూ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారో సో అందరికి కూడా ఒకటే ఫార్మెట్ ఉంటుందండి. అంటే ఈ కాగ్కు సంబంధించిన వ్యక్తి కాగ్ వదిలేసి మనం ఇన్కమ్ ట్యాక్స్ గురించి ఎగ్జాంపుల్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన ఆఫీసర్లు ఎవరైనా వచ్చి ఆ యొక్క ఫామ్ చూస్తే ఆ 80C కానీ 80CC కానీ 80D కానీ ఈ అంశాలు ఏముంటాయో అంటే సింపుల్గా ఫార్మేట్ చూడంగానే ఓహో 80Cలో వీళ్ళు ఇంత ఖర్చు పెట్టారు, 80Dలో వీళ్ళు ఇంత ఖర్చు పెట్టారు అనే అంశాలు క్లియర్గా వాళ్ళకి అర్థమవుతుందండి. అలా కాకుండా ఒక్కొక్క రాష్ట్రానికి వీళ్ళు ఒక్కొక్క ఫార్మేట్ తయారు చేసుకొని ఇష్టం వచ్చినట్టు లెక్కలు రాసుకుంటే వచ్చిన ఆడిటర్కి అది ఏం చేయాలో అర్థం కాదండి. ఓకే, సో ఒక సింపుల్ ఫార్మెట్ అనమాట. సో వచ్చిన అకౌంట్కి ఇదిగో ఈ ప్రతి రాష్ట్రానికి కూడా మనం ఈ ఫార్మెట్ ఇద్దాం. ఇప్పుడు వీళ్ళు 10,000 ఖర్చు పెట్టారు కదా, ఇక్కడ 10,000 కోట్లు. సో దేనికి ఖర్చు పెట్టారనేది వీళ్ళే ఒక ఫార్మెట్ కానీ తయారు చేసి ఇస్తే సో వీళ్ళు ఈజీగా ఆ యొక్క ఫార్మెట్లో జస్ట్ వాళ్ళు ఎంటర్ చేయటం అండి. సో ఇప్పుడు సపోజ్ మనకి వచ్చే శాలరీ ఉందనుకోండి, ఆ శాలరీ ఫార్మేట్ ఎలా ఉంటుందండి? ఫస్ట్ బేసిక్ ఉంటుంది. సో బేసిక్ 26,000, 36,000, 46,000 సింపుల్గా చూడగానే మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ హెచ్ఆర్ఏ ఉంటుంది, నెక్స్ట్ డిఏ ఉంటుంది, నెక్స్ట్ అలవెన్సెస్ ఉంటాయి. ఇట్లా ఒక సింపుల్ ఫార్మేట్ కానీ తయారు చేసిస్తే సో దాంట్లో మనం ఇప్పుడు ఆడిట్ చేయడానికి కూడా మనకి ఈజీగా ఉంటుందండి. అలా కాకుండా ఎవరికి పడితే ఒక పేపర్ తీసుకొని ఇష్టం వచ్చినట్టు రాసుకుంటూ ఉంటే వచ్చిన ఆడిటర్ కూడా కష్టంగా ఉంటుందండి. అయితే ఇక్కడ ఆర్టికల్ 150 ఏంటంటే కేంద్రము, యూనియన్ అంటే కేంద్రము మరియు రాష్ట్రము ఆ యొక్క అకౌంట్ల నమూనా అనేది కాగ్ తోటి రాష్ట్రపతి ఒకసారి సంప్రదించి ఆ యొక్క నమూనాని రాష్ట్రపతి రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే కాగ్ సలహా మేరకి సార్ ఇదిగో ఈ ఫార్మేట్ కానీ మనం తయారు చేసుకొని ఇస్తే మనం రేపు ఆడిట్కి వెళ్ళినప్పుడు కూడా మనకి ఈజీగా అవుతుందని రాష్ట్రపతికి కానీ సలహా ఇస్తే రాష్ట్రపతి ఆ నమూనాని నిర్ణయిస్తాడండి. అది మనకు ఆర్టికల్ 150. నెక్స్ట్ ఆర్టికల్ 151. ఆర్టికల్ 151 ఇది వచ్చేసి మనకి ఆడిటింగ్ సంబంధించిన అన్ని అంశాలు కూడా ఇక్కడే ఉంటుందండి. ఆడిటింగ్
ఆడిట్ అనుకోండి, ఆడిట్. ఓకే, సో మనం ఏమని చెప్తున్నాము, ఆర్టికల్ 149 ఏమని చెప్తున్నాము, కాగ్ యొక్క విధులు మరియు అధికారాలు అని చెప్పాం. సో ఇప్పుడు ఇక్కడ ఏదైతే 10,000 కోట్లు వీళ్ళు ఖర్చు పెట్టామని చెప్తున్నారో, సో ఈ కాగ్ అనే ఆఫీసర్స్ వచ్చేసి ఈ 10,000 కోట్లకు సంబంధించింది నిజంగానే వీళ్ళు ఇంత ఖర్చు పెట్టారని మొత్తం ఆడిట్ చేశారండి. సో ఆడిట్ చేసిన తర్వాత వాళ్ళు సరే ఒక 5,000 వీళ్ళు మిస్యూజ్ చేశారు, లేదా 10,000 వీళ్ళు మిస్యూజ్ చేశారని ఏదో కనిపెట్టారు అనుకుందాం. సో ఆడిట్ చేసిన రిపోర్టు ఎవరికి ఇవ్వాలనేది ఆర్టికల్ 151. అర్థమవుతుందండి. సో కంప్లీట్ అయిపోయిందండి, వీళ్ళ వర్క్ ఇక్కడ వర్క్ అయిపోయింది. ఇప్పుడు ఆ ఆడిట్ ఎవరికి ఇవ్వాలంటే, సో అదే యూనియన్లో అయితే అంటే కేంద్ర ప్రభుత్వంలో అయితే జాగ్రత్తగా గమనించు, ఇక్కడ ఆర్టికల్ 151 ఏమని చెప్తుందంటే కేంద్ర ప్రభుత్వం అనుకోండి. ఓకే, సో కేంద్రంలో అయితే ఈ యొక్క ఆడిట్ మొత్తాన్ని రాష్ట్రపతికి ఇస్తాడండి. కాగ్ ఎవరికి ఇస్తాడు, రాష్ట్రపతికి ఇస్తాడు. రాష్ట్రపతి ఎక్కడ సబ్మిట్ చేస్తాడండి, దాన్ని పార్లమెంట్లో ఉభయ సభల్లో సబ్మిట్ చేయటం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్ అని చెప్తున్నారు, వీళ్ళు 4 లక్షల కోట్లు మేము ఇచ్చామని చెప్తున్నారు. సో అవి ఎంతవరకు నిజంగా ప్రజలకు చేరినాయి, వాటిలో ఏమేంటి అన్నీ కూడా వీళ్ళు ఆడిట్ చేసి, సో దాన్ని కేంద్రానికి సంబంధించి కాబట్టి రాష్ట్రపతికి ఇస్తారు, రాష్ట్రపతి దాన్ని పార్లమెంట్లో సబ్మిట్ చేయడం జరుగుతుంది. అయితే అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఉంటాయి కదండి, రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో గవర్నర్కి వీళ్ళు సబ్మిట్ చేస్తారండి. గవర్నర్ ఎక్కడ ఇస్తారండి, రాష్ట్ర శాసనసభ, రాష్ట్ర శాసనసభలో వాళ్ళు సబ్మిట్ చేయటం జరుగుతుంది. ఓకే, సో ఇది మనకున్న భారత కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్కి సంబంధించిన ముఖ్యమైన విధులు కానీ వాళ్ళ యొక్క అంశాలు కానీ. ఇక్కడ మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్టికల్ 148 క్లాస్ 6 జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అదేవిధంగా ఆర్టికల్ 148 క్లాస్ 1 ఇవి రెండింటి మీద మీరు కొంచెం గట్టిగా కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, సో రిమైనింగ్ అంతా మీకు ఈజీగా అర్థమయ్యేది. అయితే ఇక్కడ ఒక్కసారి కానీ చూసుకుంటే మనం ఇప్పుడు వీళ్ళ యొక్క విధులని చెప్తున్నాను చూడండి. ఆర్టికల్ 149లో వీళ్ళ విధులని చెప్తుంటే, సో వీళ్ళకి సంబంధించిన అంశాలు ఎలా ఉంటాయంటే వీళ్ళ యొక్క అధికారాలు కానీ, ఇప్పుడు కేంద్రం తీసుకుందామండి. ఇప్పుడు మనము కేంద్రం తీసుకుందామండి. కేంద్రం అంటే మనం ఏమని చెప్తున్నామండి, కేంద్ర సంఘటిత నిధి. సో ఈ కేంద్ర సంఘటిత నిధి నుంచి ఎంత అమౌంట్ వీళ్ళు తీస్తున్నారు, వాటిని దేనికి ఖర్చు పెడుతున్నారు అనే యొక్క ఆడిట్ మొత్తం కూడా కాగ్గే చూసుకుంటుందండి. కేంద్రంలో వచ్చేసి కేంద్ర సంఘటన నిధి, కన్సోలేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. అదే రాష్ట్రానికి వచ్చేసరికండి రాష్ట్ర సంఘట నిధి, రాష్ట్ర సంఘటిత నిధి. ఓకే, కేంద్రంలోకి వచ్చేసరికి కేంద్ర సంఘటన నిధి యొక్క ఆడిట్ చూస్తుంది, రాష్ట్రంలోకి వచ్చేళ్ళకి రాష్ట్ర సంఘటన నిధి యొక్క ఆడిట్ అనేది చూడటం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు కేంద్రంలోనే కొన్ని అనుకోని పరిస్థితుల్లో అసంఘటిత నిధి అని చెప్పడం జరిగిందండి. ఓకే, సో అదేవిధంగా రాష్ట్రాల్లో కూడా అనుకోని పరిస్థితుల్లో జరిగినప్పుడు ఆ అసంఘటిత నిధిని వీళ్ళు ఆడిట్ చేయటం జరుగుతుంది. సో ఈ విధంగా కేంద్రం కానీ రాష్ట్రం కానీ లేదా యూనియన్ టెరిటరీస్ దీనికి సంబంధించిన అన్ని ఒక రకంగా చెప్పాలంటే జమా ఖర్చులు అన్నీ కూడా ఇది చెప్పటం, వాళ్ళ జమా ఖర్చులు అన్నీ కూడా లెక్కించి వీళ్ళు చెప్పడం జరుగుతుందండి. ఓకే, సో ఇది మెయిన్గా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే భారత కంట్రోలర్ ఆడిటర్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ, ఇది స్వతంత్ర ప్రతిపత్తి కలిగినది, ఇది రాష్ట్ర సంఘటన నిధి, అదే అగాంతక నిధులని, అదేవిధంగా కేంద్ర సంఘటన నిధి, కేంద్ర అగాంతక నిధుల గురించి, అదేవిధంగా యూనియన్ టెరిటరీలకు సంబంధించిన వాళ్ళ యొక్క జమా ఖర్చులు అన్నిటిని కూడా ఆడిట్ చేస్తుంది. ఓకే, సో కేంద్రానికి సంబంధించి అయితే రాష్ట్రపతికి సబ్మిట్ చేస్తుంది, రాష్ట్రానికి సంబంధించి అయితే గవర్నర్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇది మనకున్న టోటల్గా ఉన్న కాగ్. అయితే ఇక్కడ ప్రస్తుత కాగ్ ఎవరు అనేది మనం కొంచెం తెలుసుకొని ఉండాలండి. ఇక్కడ వరకు సబ్జెక్ట్. ఓకే, సో మీరు ఇది సబ్జెక్ట్లో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి, జస్ట్ మీకు ఒక నాలెడ్జ్ కోసం చెప్తున్నాను. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నరేంద్ర మోడీ అనే వ్యక్తి ఈ యొక్క కాగ్కు సంబంధించిన అంశాలని ఎలా తనకు అనుగుణంగా చేసుకుంటున్నాడు అనేది కొంచెం బియాండ్ సబ్జెక్ట్ అండి. ఓకే, మనకు సబ్జెక్ట్తో అవసరం లేదు, ఇది జస్ట్ మీకు ఒక అవగాహన రావడం కోసం మాత్రమే ఇది నేను చెప్తున్నానండి. ప్రస్తుతం ఉన్న కాగ్ ఎవరంటే 14వ కాగ్ అండి. ప్రస్తుతం ఉన్న వ్యక్తి 14వ కాగ్,
అతని పేరే గిరీష్ చంద్ర ముర్ము. ఓకే, జీసీ ముర్ము అంటారండి, జీసీ ముర్ము. ఇతని గురించి ఎందుకు నేను స్పెషల్గా చెప్తున్నానంటే, అది కూడా బియాండ్ సిలబస్ అని చెప్తున్నానంటే కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇతనికి సంబంధించిన అంశాలు మీకు ఒక అవగాహన కోసమే చెప్తున్నానండి. యాక్చువల్లీ ఇతను ఒక ఐఏఎస్ వ్యక్తి అండి, ఐఏఎస్ అండి ఇతను. ఓకే, సో ఇతను ఏ కేటర్కి సంబంధించిన వ్యక్తి అంటే గుజరాత్కి సంబంధించిన వ్యక్తి. గుజరాత్ అనగానే మీకు ఆటోమేటిక్గా ఒక డౌట్ అనేది ఇక్కడ మీకు క్రియేట్ అవ్వాలని. ఓకే, సో ఈ జీసీ ముర్ము అనే వ్యక్తి, గిరీష్ చంద్ర ముర్ము, ఇతను ఏం చేశాడంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ, అతను గుజరాత్లో సీఎంగా ఉన్నప్పుడు మోడీ గుజరాత్లో సీఎంగా ఉన్నాడండి. సో ఈ సందర్భంలో ఈ జీసీ ముర్ముని ప్రిన్సిపల్ సెక్రటరీగా తీసుకోవటం జరిగిందండి. ఓకే, సో నరేంద్ర మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఈ గిరీష్ చంద్ర ముర్ముని ప్రిన్సిపల్ సెక్రటరీగా తీసుకోవటం జరిగింది. నెక్స్ట్, ఇదే మోడీ పిఎం అయినప్పుడు ఈ యొక్క ఈ జీసీ ముర్ముని ఇతను ఏం చేశాడంటే, అతను ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి కొంత పోస్టులు ఉంటాయండి. ఆ పోస్టుల్లో అంటే ఇతను పిఎం అయిన తర్వాత కేంద్రంలో పరిపాలనా అంశాలకు సంబంధించి, అదేవిధంగా ఆర్థిక అంశాలకు సంబంధించి ఈ గిరీష్ చంద్ర ముర్ముని ఇతను ఆ యొక్క పోస్టులోకి తీసుకోవటం జరిగిందండి. అంటే ఆర్థికపరమైన సలహాలకు. ఓకే, సో ఇతను యొక్క ఆలోచన కానీ, అంటే ఒక రకంగా చెప్పాలంటే నరేంద్ర మోడీకి నమ్మిన బంటు ఎవరయ్యా అంటే ఈ జీసీ ముర్ము. అర్థమవుతుందా? నరేంద్ర మోడీకి నమ్మిన బంటు ఎవరయ్యా అంటే ఈ జీసీ ముర్ము. మీకు ఇక్కడ డౌట్ రావాలండి, సార్ ఇతనేమో ఒక గవర్నమెంట్ అధికారి, బట్ ఎందుకు ఇతను మోడీకి అంత సపోర్టింగ్ ఉన్నారంటే అది క్వశ్చన్ మార్క్ అండి. ఓకే, సరే, వాళ్ళు ఏమైనా చేసుకోనండి. కేంద్ర ప్రభుత్వంలో ఇతను పిఎం అయినప్పుడు ఆ కేంద్ర ప్రభుత్వంలోనే ఆర్థికపరమైన సలహాలకి ఇతను తీసుకొని, సో ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు తెలియాలంటే, సో మనం ఈ క్లాస్ స్టార్ట్ అయ్యేటప్పుడే చెప్పామండి, ప్రణాళికా సంఘం. ఓకే, ప్రణాళికా సంఘం ఏదైతే చెప్పామో, సో వాస్తవానికి ఇది మంచిగానే పనిచేస్తుందండి. ఓకే, సో దీన్ని పేరు మార్చేసి నీతి ఆయోగ్ అంటే ఇటువంటి సలహాలు ఇచ్చే వాటిలో వీళ్ళని పెట్టుకోవడం జరిగింది. రైట్, అతను కూడా పెట్టుకున్నాడు, బాగానే ఉంది. నెక్స్ట్ ఏం చేశాడంటే ఈ మోడీ ఏదైతే జమ్మూ అండ్ కాశ్మీర్ ఉందో, ఈ జమ్మూ అండ్ కాశ్మీర్కి లెఫ్టినెంట్ గవర్నర్గా ఈ జీసీ ముర్ముని పంపించాడు. జాగ్రత్త గుర్తుంచుకోండి, జమ్మూ కాశ్మీర్కి లెఫ్టినెంట్ గవర్నర్గా జీసీ ముర్ముని ఈ యొక్క మోడీ నియమించడం జరిగింది. ఎందుకు పంపించాడు ఈ జీసీ ముర్ముని జమ్మూ అండ్ కాశ్మీర్ కంటే, ఈ మోడీ బ్రెయిన్లో ఒక ఆలోచన ఉంది. ఆర్టికల్ 360 అనే దాన్ని తొలగించాలి, ఆర్టికల్ 370ని తొలగించాలి. అంటే ఇతను అది కానీ ఆర్టికల్ 370 తొలగించాలన్నప్పుడు అతనికి చెప్పిన మాట వినే వ్యక్తి కానీ లేకపోతే అక్కడ అల్లర్లు జరగటం, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ముందుగా ప్రీ ప్లాన్డ్గా నరేంద్ర మోడీ ఏం చేశాడంటే, ఇతను రిటైర్డ్ కూడా అవ్వలేదండి, జాగ్రత్త గుర్తుంచుకోండి. రిటైర్డ్ అవ్వక ముందే ఈ యొక్క జీసీ ముర్ముని జమ్మూ అండ్ కాశ్మీర్కి లెఫ్టినెంట్ గవర్నర్గా పంపించి, ఇతను ఎప్పుడైతే ఆర్టికల్ 370 రద్దు చేయాలనుకుంటున్నాడో ఆ చేసేదానికంటే ముందే అక్కడున్న ఆ యొక్క అడ్మినిస్ట్రేషన్ మొత్తాన్ని కూడా జీసీ ముర్ము తన గుప్పిట్లోకి తీసుకోవడం జరిగింది. అంటే నరేంద్ర మోడీ ఇప్పుడు స్పాట్లో ఆర్టికల్ 370 రద్దు అన్నా కూడా పెద్దగా అల్లర్లేం జరగవండి. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రభుత్వానికి కానీ అక్కడ ఉన్న అన్ని సంస్థలను కూడా తన హ్యాండ్లోకి తీసుకోవడం జరిగింది ఈ జీసీ ముర్ము. రైట్, అది కూడా అయిపోయింది. ఇప్పుడు ఏం చేశాడంటే, ఇప్పుడు ఆర్టికల్ 370 అయిపోయింది కాబట్టి జమ్మూ అండ్ కాశ్మీరు అదేవిధంగా లడక్ ప్రాంతాలుగా ఏర్పాటు అయిన తర్వాత అక్కడ పని అయిపోయింది కాబట్టి, సో నెక్స్ట్ ఏం చేశాడంటే ఈ జీసీ ముర్ముని ఇప్పుడు 14వ కాగ్గా ఇతను నియమించడం జరిగింది. ఎందుకు నియమించాడు సార్ ఇతను అంటే, జస్ట్ మనం పర్సనల్గా మాట్లాడుకుంటే కాగ్ ఒక పని ఏంటండి, పార్లమెంట్ ఏదైనా ఒక చట్టం చేసి ఆ చట్టంలో ఇంత అమౌంట్ అని చెప్పేసి పలానా దానికి ఖర్చు పెట్టాలని వీళ్ళు కానీ చేస్తే ఆ అమౌంట్ లెక్కలు, ఆ బొక్కలు అన్నీ చూడాల్సింది ఎవరండి? కాగ్. ఇప్పుడు చూడండి, పార్లమెంట్ ఒక చట్టం చేసింది, ఆ చట్టంలో ఒక 25,000 కోట్లు పలానా దానికి ఖర్చు పెట్టామని చెప్పిందండి.
25,000 కోట్లు. ఈ జీసీ ముర్ము అనే వ్యక్తి ఇప్పుడు 25,000 కోట్లు సక్రంగా వాళ్ళు వాడారా లేకపోతే మిస్యూజ్ చేశారా తర్వాత దేవుడు ఎరుగు. కానీ ఫైనల్గా ఇతను ఏమని చెప్తాడు, ఈ కాగ్ వ్యక్తి మాత్రం ఇతనికి నమ్మిన బంటు కాబట్టి ఖచ్చితంగా మనం బియాండ్ సబ్జెక్ట్ చెప్తున్నానండి, ఖచ్చితంగా కూడా వాళ్ళకి సపోర్ట్గానే వీళ్ళు ఇవ్వటం జరుగుతుంది. అయితే ఇక్కడ మెయిన్ అంశం మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కాగ్ని నామినేట్ చేసేది మాత్రం పిఎం. కాగ్ని నామినేట్ చేసేది పిఎం. సో పిఎం తనకు అనుకూలంగా ఎవరైతే ఉంటారో వాళ్ళనే వీళ్ళకి నియమించడం జరుగుతుంది. అర్థమవుతుందండి. ఇది మనకున్న మెయిన్ కాగ్ గురించి అండి. ఓకే, సో ఇంతటితోటి మనకి కేంద్ర ప్రభుత్వం అనే అంశం కంప్లీట్గా క్లోజ్ అండి. ప్రతి ఒక్క ఆర్టికల్ను కూడా మనం ఆర్టికల్ 52 నుంచి ఆర్టికల్ 151 వరకు మ్యాక్సిమం ఇంపార్టెంట్ అయిన అన్ని ఆర్టికల్ కూడా మనం డిస్కస్ చేసామండి. సో ఇక నెక్స్ట్ మనం పార్ట్ 6 క్లాస్ స్టార్ట్ చేసే కంటే ముందు కొన్ని ముఖ్యమైన అంశాలు ఏవైతే మిగిలిపోయినాయో అవన్నీ కూడా 1 or 2 క్లాసెస్ పడతాయండి. సో అవి కూడా కంప్లీట్ అయిన తర్వాత మనం పార్ట్ 6ని వెళ్దామండి. ఓకే, థ్యాంక్ యూ.